ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ-రేసింగ్ సహా ఏ అంశంలో తప్పు చేసిన వారెవరైనా శిక్షకు అర్హులేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు, రుణమాఫీ అమలు గాలికొదిలేశారని ఆక్షేపించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీకారం చుట్టారు. వర్ధన్నపేటలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, క్రీడా మైదానం, సబ్ జైల్ నిర్మాణం సహా పలు కాలనీల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. యంగ్ ఇండియా స్కూల్ కోసం భూ సేకరణ వల్ల తాము ఉపాధి కోల్పోయామని రైతులు మంత్రి వద్ద మొరపెట్టుకోగా ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిరంతరము పేదోళ్ల శ్రేయస్సు కోసం, పేదోళ్ల మంచి కోసం తాపత్రయపడే ప్రభుత్వం. పేదోడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఒక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ఆనాటి పెద్దలకు లేదు. కాళేశ్వరం కడితే నాకు కమిషన్ వస్తుందని పేదోడికి ఇల్లు ఇవ్వలే. పదవి పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావో నీ సంస్కారానికే వదిలేస్తున్నాం. అది ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, పౌర పర్చేజ్ కానీ, ఈ రేసులు కానీ ఏవైతే తప్పులు చేశావో తాగినోడు కడతాడు తాళ్ల పొన్ను అన్నట్టు తప్పు ఎవడైతే చేశాడో తప్పు చేసిన వాడు శిక్షకి అర్హుడు. దాంట్లో నువ్వు 100% ముందుంటావు.